మన డైవర్ట్ అవుతుంది సాయి గారు. సో ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు అది వాళ్ళు లెటర్ రిలీజ్ చేసిన లెటరో కాదో అని చెప్పి, బట్ ఒకవేళ నిజం అయింది అనుకోండి February 15th వరకు టైం ఇవ్వాలా వద్దా? బేసిక్ గా ఒకటండి, మనం ఎన్ని వాదనలు చేసినా పోలీసులు సమయం ఎవరు, ప్రభుత్వం సమయం ఎవరు, మావోయిస్టు చర్చలకి రాదు. ఇవన్నీ జరిగేది కాదు, పెట్టేది కాదు. సింపుల్. ఎందుకంటే ఇవాళ ఎవరైతే మీరు అంటున్నారు ఇది రాజశేఖర రెడ్డి హయాంలో చర్చలు విఫలమని, ఇక్కడ ప్రభుత్వాల్లో ఉండే పాలకులు రాజకీయ పార్టీలు ఎవరి కాళ్ళు మేమే తోపులు అనుకుంటాయి. కానీ నక్సలైట్ ఇష్యూలో వచ్చేటప్పటికి పోలీసులే తోపులు, వాళ్ళ డెసిషనే ఫైనల్. వాళ్ళు వచ్చి లొంగిపోతామన్నా సరే వీళ్ళు ఊరుకోరు. ఇప్పుడు నిన్న జరిగిన ఎన్కౌంటర్, హిడ్మా ఎన్కౌంటర్, వాళ్లే చెప్తున్నటువంటిది ఏంటి, లొంగిపోవడానికో లేకపోతే ఆసుపత్రికో వస్తే చంపేశారు అన్నటువంటి. కాబట్టి ఎందుకు హిడ్మాని చంపారు, మిగతా వాళ్ళని ఎందుకు వదిలేశారు? హిడ్మా 100 మందిని చంపాడు. వాళ్ళని చంపినటువంటి వ్యక్తి దర్జాగా ప్రశాంతంగానే సుఖంగా ఉంటారు అంటే వీళ్ళు ఒప్పుకుంటారా? ఇది రాజ్యంలోని రెండవ శక్తుల యొక్క పోరాటం. కాబట్టి అదేం జరగదు. ఇవన్నీ మనం ఎంత డిబేట్ చేసినా, ఎంత అరిచినా అమిత్ షా కాదు అక్కడ లెక్క. వ్యవస్థ, రాజ్యం అనేటటువంటిది. చైనా ఊరుకుంటుందా, రష్యా ఊరుకుంటుందా, ఉత్తర కొరియా ఊరుకుంటుందా? వాళ్ళకి వ్యతిరేకంగా ఆయుధాలు కొట్టుకుని ఎవడో చంపేస్తాం, మీ ప్రభుత్వాల్ని మేము కూలగొడతామంటే వాళ్ళ దేశంలో జరిగినాయే ఎక్కడైనా జరుగుతుంది. కాబట్టి వాళ్ళు నియంత్రణగా చేస్తారు, అక్కడ వేరే ప్రతిపక్షం ఉండదు. ఇక్కడ మనకు భావ ప్రకటన స్వాతంత్రం పడుతుంది కాబట్టి మనం మాట్లాడుకుంటాం. మన భావ ప్రకటన స్వాతంత్రం పడుతుందో మనం విమర్శించుకుందాం. దాంట్లో సింపుల్ లాజిక్ ఏంటంటే ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వదు. ఆల్రెడీ చెప్పేశాడు అమిత్ షా. ఇప్పుడు వీళ్ళు అడుగుతున్నది కూడా ఇప్పుడు మీరు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం. ఇక్కడ ఏంటంటే ఇదిగో మేము సమయం అడిగినా ఇవ్వలేదని రేపు పొద్దున కంటతడి పెట్టడానికి, అయ్యో పాపం అని బిచ్చుకోవడానికి వాళ్ళకి తెలుసు. అదే సందర్భంలో ఎన్కౌంటర్ చేయడం అనేటటువంటిది రైటా రాంగ్ అంటే వాళ్ళు చంపడం రాంగే, వీళ్ళు ఎన్కౌంటర్ చేయడం రాంగే. కాబట్టి దీంట్లో ఎన్ని చర్చలు జరిగినా మార్చి నాటికి మావోయిస్ట్ అంతం అవుతుందని నేను అన్నాను. అనేటటువంటిది జరుగుతుంది. ఏది ఇప్పటికే వాళ్ళ కాళ్లే చేసుకున్నారు, బయట వాళ్ళు చేయడం. వాళ్ళ కాళ్లే మావోయిస్టు ఆలోచన అంతం చేసుకున్నారు. ఇవాళ రోజున కార్పొరేట్ విద్య పెరిగి వాళ్ళ పిల్లలు వెళ్ళి విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుంటే ఇంకెక్కడి నుంచి మావోయిజం పుట్టుకొస్తుంది? వాళ్ళ పిల్లలు అందులో ఉంటే ఏమన్నా వచ్చి ఉద్యోగం. ఎందుకంటే ఇప్పుడు గత 70 ఏళ్ల నుంచి కమ్యూనిస్టులు వాళ్ళ పిల్లలు కూడా చక్కగా అదే రూట్ లో ఉన్నారు. ఇప్పుడు కమ్యూనిస్టుల యొక్క ఆలోచన విధానంలో కొంత మార్పు వచ్చింది. ప్రోగ్రెసివ్ థింకింగ్ అన్నాం. మనమేమి ఏది మార్చలేం, ఏది జరగట్లేం. ఈ లోపు ఏంటంటే ఎవరికి వాళ్ళు సైకలాజికల్ వార్ నడుపుతున్నారు. పోలీసులు టైం ఇవ్వడం అన్నటువంటి దాని ద్వారా స్ట్రాంగ్ గా మేము ఉన్నామని చెప్తారు. ప్రభుత్వం అదే స్ట్రాంగ్నెస్ చూపెడుతుంది. రెండో పక్కన వీళ్ళేంటి, మేము సమయం అడిగినా కూడా బట్టే చూసారా ఎంత క్రూరంగా ప్రవర్తిస్తుందో ప్రభుత్వం అని చెప్పుకోవడానికి. అది కూడా ఎవరికి, జనజీవన స్రవంతులు వాళ్ళ తరఫున వాదించే వాళ్ళకి ఒక టాపిక్ ఇవ్వడానికి వాళ్ళ ప్రయత్నం. అంతకు మించి ఏం లేదు. జరిగేది జరుగుతూనే ఉంటది. మనం ఏ సిద్ధాంతం రైట్ అంటే ఫైనల్ గా జనజీవన స్రవంతులు ఎవరికి ఎక్కువ ఓట్లు పడితే వాళ్ళ సిద్ధాంతమే రైట్. అదే ఇక్కడ ఉండేటటువంటి సిద్ధాంతం. ప్రియా గారు, ఇప్పుడు మావోయిస్ట్